ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివరాలు నింపినటువంటి ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు సమర్పించడానికి ఇవాళ చివరి రోజు. ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ డిజిటలైజేషన్ కోసం మరో 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా 39,81,399 ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు రావడానికి అవకాశం లేనివిగా మిగిలాయి. ఇక వీటిలో 14,19,644 పత్రాలు మృతులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇక మిగిలిన 12,14,994 శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారివి. అలాగే 7,26,425 మంది ఓటర్ల నుంచి పత్రాలు సేకరించేందుకు బిఎల్ఓలు ప్రయత్నించినా వారు సంబంధిత చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం, ఫోన్లకు స్పందించకపోవడంతో సాధ్యం కాలేదు. ఇక మిగతావి డబుల్ ఎంట్రీలు, ఇతరత్రా కారణాలకు సంబంధించినవి. ఇక ఇదే విషయాన్ని పేర్కొంటూ వాటిని ఎన్నికల సంఘం డిజిటలైజేషన్ చేసింది. ఇక వాటితో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,27,694 మంది ఓటర్లకు 4,09,32,211 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు డిజిటలైజేషన్ చేసినట్టుగా ఈసీ తెలిపింది. ఇక ఆన్ కరెక్టబుల్ మినహాయిస్తే 3,69,50,812 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయినట్టుగా లెక్క. ఇక ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ డిజిటలైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వివిధ రాజకీయ పక్షాలు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను లేఖకు జతపరిచారు. ఈసీ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ డిజిటలైజేషన్ గడువు ఇవాటితో ముగియబోతుంది. నెల్లూరు గ్రామీణం, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం సిటీ, రాప్తాడు, గూడూరు, అనంతపురం అర్బన్, పాణ్యం, విజయవాడ సెంట్రల్, అలాగే విజయవాడ తూర్పు, విశాఖపట్నం సౌత్, నందిగామ, మైలవరం, కొవ్వూరు, విశాఖపట్నం నార్త్, కర్నూలు, నెల్లూరు సిటీ, చీరాల, జగ్గయ్యపేట, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం వరకు 5 నుంచి 10% మేర డిజిటలైజేషన్ పెండింగ్ లో ఉంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయాలి అంటే కష్టం. సో ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్ యాదవ్ కోరారు. ఇక ఓటర్లు తమ వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు సమర్పించడానికి ఇవాళ లాస్ట్ డే. ఇప్పటికీ మీ ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు ఇవ్వకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. లేకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో మీ పేరు ఉండదని తెలిపారు.